ఇప్పుడైతున్న పంచాయతీ చూస్తుంటే రాజకీయాలలో హుందాతనం అనేది బూతు మాట అయిపోయింది. సినిమాలను ఎవ్వలైనా ఏమైనా అనొచ్చు అనుకుంటుర్రో ఎట్లనో రాజకీయం లీడర్లు. గ్రామల్ ఫీల్డులు ఉన్నారు, గలీజ్ మాటలన్నా పడతారు. సినిమాలను అంటే అడిగేటోళ్ళు ఉండరు. ఆల్కగా తక్కువ చేసి ఏమన్నా అనుకోవచ్చు అన్నట్టే మాట్లాడుతుండ్రు కొందరు రాజకీయం లీడర్లు. సాటి మహిళ అన్న సోయన్న ఉండాలే కదా. అది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరన్నా మెచ్చుతారా? ఇగో ఇట్లా పార్టీకే పతర పలసగైతది. నోరు చేసే అఘాయిత్యానికి ఈపు దెబ్బలు తింటుందన్నట్టు నోట్ల మాటలు కంట్రోల్ లేకుంటే మొదటికే మోసం అవుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద పదవులున్నోళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. గద్దెల మీద కూర్చొని గంటల కమలం సొల్లు మాటలు చెప్పుకున్నట్టు ఏది పడితే అది బాధ్యతయుతమైన పదవులున్నోళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏమన్నా నిలువుంటదా? ఇప్పుడు కొండా సురేఖక్క మాటలు ఇన్నోళ్ళంతా గదే మాట అంటుర్రు. సమంత మీద, నాగార్జున సార్ మీద సురేఖక్క చేసిన మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటై ముక్త కంఠంతో ఖండిస్తున్నది. అటు కాంగ్రెస్ కూడా సమర్థించుకోలేనంత ఇరుక్కున పడ్డట్టు అయిపోయింది. మహిళా విక్టిమ్ గా తనను తానే పోర్ట్రే చేసుకుంటున్న సురేఖ గారు చేసిందేంది అన్నట్టు సాటి మహిళ నటి మీద లేనిపోని అబండాలేసి మీరు చేసిందేందక్క, ఓ కుటుంబాన్ని నడి బజార్లకు గుంజిండ్రు. కష్టపడి పని చేసుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి బతుకుతున్న ఒక మహిళ క్యారెక్టర్ ను నలుగుట్ల నాదాన్ చేసిండ్రు. ఇది మీకు సమంజసమేనా అని నెటిజన్ల నుంచి సోట్లు పెడుతుండే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్ లో పడిపోయింది. అటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సారు సినిమాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సురేఖ సారి చెప్పింది కాబట్టి ఇంతటితోని ఇడిసేయుండ్రి, లొల్లి పెద్దగా చేయకుండ్రి అని చెప్పుకొచ్చిండు. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. సో ఇవన్నీ జరిగిన పినమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. మరి అదే ముచ్చట మీద మీ పార్టీలకు కూడా చెప్పొచ్చు కదా సార్. మనకు ప్రతిపక్ష పార్టీలకు 100 ఉంటాయి. మనం ఎన్నన్నా అనుకుందాం గాని ఆడోళ్ళ జోలికి పోవద్దు, అలా నడిమిట్లకు దేవద్దు అని సుద్దులాలకు కూడా చెప్పాలి కదా. పవర్లున్నాం కదా అని ఏది పడుతుంది మాట్లాడితే ఎవరైనా మెచ్చుతారా అని కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద గరమైతుండ్రు సోషల్ మీడియా నెటిజన్లు.